జై గణాధిపతయే నమః. ఓం అందరికీ నమస్కారం. ఇవాళ సూతవృక్షం గురించి చెప్తున్నాను. సూతవృక్షం అంటే మామిడి చెట్టు. మనం ఫంక్షన్ చేసిన పండగలకి మరి శుభకార్యాలకి అన్నింటికీ కూడా మామిడి ఆకు పెడతాం. మామిడి చెట్టు అంటే ఒక లక్ష్మీప్రదంగా మనం భావిస్తాం. ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం అయినా మామిడి ఆకులు కట్టి శుభకార్యం మొదలు పెడతాం. మామిడి ఆకులు కట్టాలి, విఘ్నేశ్వరుడు దండం పెట్టుకోవాలి, ఏ విఘ్నాలు రాకుండా పెట్టుకుని మనం పని మొదలు పెడతాం. ఇవాళ మరి ఆ చెట్టు మామిడికాయలు మామిడి పళ్ళు అన్నీ మనకి తెలుసు, ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇవాళ మేమను ఈ మామిడికాయ గురించి చెప్తాను. ఆవకాయ ఏమండోయ్, ఇవాళే మేము ఆవకాయ పెట్టుకున్నాం. ఆవకాయ పెట్టుకుని ఆ ఆవకాయ కంచంలో వేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకునేసరికి అబ్బా అబ్బా ఏం చెప్పమన్నారు. ఆ ఆవకాయ యొక్క ఘాటు ఇది తింటుంటే ఆ ఆనందంలోనూ నాకు ఈ విధంగా ఇలా 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 నా మనసులో ఉన్న ఆనందాన్ని ఇలా వెళ్ళబుచ్చుకోవాలని మీతో చెప్తున్నాను. వినండి. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఈ ఆవకాయ ముందు. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఈ ఆవకాయ ముందు. మామిడికాయ పండు, మామిడికాయ పప్పు, మసాలా వంకాయ కూర. మామిడికాయ పప్పు, మసాలా వంకాయ కూర. ఎన్ని కూరలైనా ఈ ఆవకాయ బెస్టు. ఎన్ని కూరలైనా ఈ ఆవకాయ బెస్టు. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఈ ఆవకాయ ముందు. ఈ ఆవకాయ ముందు. అప్పడాలు నిండు వడియాలు నిండు, అప్పడాలు మెండు వడియాలు నిండు. దానికంటే ఆవకాయ బెస్టు. దానికంటే ఆవకాయ బెస్ట్. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు. ఈ ఆవకాయ ముందు. ఈ ఆవకాయ ముందు. మామిడికాయ తెచ్చి ముక్కలాను కొట్టి. మామిడికాయ తెచ్చి ముక్కలాను కొట్టి ఉప్పు కారం పోసి ఆవపిండి పోసి బాగా కలిపి మెంతులును వేసి పసుపు కూడా వేసి నువ్వుల నూనె పోసి కలిపి జాడిలోకి పెట్టే. కలిపి జాడిలోకి పెట్టే. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఈ ఆవకాయ ముందు. ఈ ఆవకాయ ముందు. ఆవకాయ వాసన 4 వీధులు వెళ్ళే. ఈ ఆవకాయ వాసన 4 వీధులు వెళ్ళే. ఆవకాయ తింటే బీపీ షుగర్ పరిగెత్తుతుంది. పరుగు ఎత్తుతుంది. పరుగు. ఓం మంచం మీద ముసలమ్మ లేచి కూర్చుంది. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఈ ఆవకాయ మెండు. ఈ ఆవకాయ ముందు. ఆవకాయలెన్నో రకాలు. సాదా ఆవకాయ, వెల్లుల్లావకాయ, పెసర ఆవకాయ, కొబ్బరావకాయ, నువ్వులావకాయ. ఎన్నో రకాలు ఈ ఆవకాయ తింటే బుర్ర బాగా పనిచేస్తుంది. ఆవకాయ తింటే ఒంట్లో నీరసం పోతుంది. ఆ వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఈ ఆవకాయ మెండు. ఈ ఆవకాయ ముందు. లడ్డు పులిహర కన్నా
బొబ్బట్లు బూరెల బొబ్బట్ల కన్నా, లడ్డు పులిహోర కన్నా, బూరెల బొబ్బట్ల కన్నా ఈ ఆవకాయ బెస్ట్. ఈ ఆవకాయ బెస్ట్. ఈ ఆవకాయ బెస్టు. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు. ఈ ఆవకాయ ముందు. ఈ ఆవకాయ ముందు. వేసవచ్చిందంటే వేసవి వచ్చిందంటే ఎదురు చూసేది. వేసవి వచ్చిందంటే ఎదురు చూసేది ఈ మామిడికాయల కోసం, ఈ ఆవకాయ కోసం. చిన్న పెద్దలకు చిన్న పెద్దలకు ఆవకాయ అంటే భలే భలే ఇష్టం. భలే భలే ఇష్టం. భలే భలే ఇష్టం. ఆవకాయ తింటే స్వర్గమే స్వర్గం. ఆవకాయ తింటే స్వర్గమే స్వర్గం. తినకపోతే నీరసము. ఆవకాయ తినకపోతే ఒంటికి నీరసం. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియ్యాల వారి విందు ఈ ఆవకాయ ముందు. మామిడికాయలు వర్ధిల్లాలి. మామిడికాయలు వర్ధిల్లాలి. జై ఆవకాయకి జై. ఆవకాయకి జై. ఏ ఆవకాయ పాట ఎలా ఉందో మరి నాకు బాగుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? మరి మీరు నాకు లైక్ చేయడం, మరి షేర్ చేయడం అలా చేసి మార్కులు వేసారనుకోండి, వేస్తే బాగుందేమో అయితే ఇంకా ఇంకా పాటలు పాడదాం అని నేను ఉత్సాహం తెచ్చుకుని మీకు పాటలు